చట్టసభలు వాటి యొక్క ఔన్నత్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత చట్టసభ సభ్యుల పైన ఉంటుంది. రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులని ప్రజాస్వామ్యయుతంగా చట్టసభల్లో వాళ్ళ వాణిని వినిపించడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయమని రాజకీయ పార్టీలు వాటి అధినేతలు తగు జాగ్రత్తలు, డైరెక్షన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రజలు ఓటేసి గెలిపించి పంపించింది తమకు ప్రాతినిధ్యం కల్పించాలి, చట్టసభలో తమ వాణిని వినిపించాలి, తమ సమస్యలను వినిపించండి, పరిష్కరించండి అని చెప్పి ఓటేశారు. కానీ అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభకు వెళ్లకుండా, ప్రత్యేకించి వాళ్ళ నాయకుడు, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చట్టసభలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను అని ఏకంగా భీష్మించి కూర్చోవడం, స్పీకర్కు ఉత్తరం రాయడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, 6 మాసాలు గడువు ముగిస్తే సభ్యత్వం కోల్పోతారనేటువంటి ఒక భయం కొద్దీ కంటి తుడుపుగా గవర్నర్ ప్రసంగానికి మాత్రం అటు వెళ్ళి కాసేపు అల్లరి చేసి నినాదాలు ఇచ్చి బయటికి వెళ్ళిపోవడం, ఇవి ప్రజలు గమనించారు. ఇంతకంటే ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? బాధ్యత లేనటువంటి ప్రజాప్రతినిధులు అనగడానికి తప్ప ఇంకోటి అనలేదు. ఇప్పుడు తాజాగా కొంతమంది వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు వాళ్ళ పదవులు ఎక్కడ పోతాయో, సభ్యత్వం ఎక్కడ కోల్పోతారో అనే భయం బహుశా వాళ్ళను పట్టుబెట్టి పీడిస్తుండవచ్చు. వెళ్ళి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవడం. సరే, ఆ మాట స్పీకర్ గారు వాడవచ్చనా లేదా, అది అభ్యంతరకరమా, వేరే విషయం. దొంగలలాగా వచ్చి అనే మాట అవసరం లేదని నా అభిప్రాయం. కానీ వాళ్ళు ఇంకా వాడుక భాషలో మాట్లాడుకుంటే వారు చేసిన పని అదే కదా. నీకు రుచించచ్చు, నాకు రుచించదు కదా. నా మాట చెప్తున్నా. స్పీకరు దొంగల్లాగా వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారట అన్నాడు. అది కూడా పెట్టిపోతున్నారు అనలా, పెట్టిపోతున్నారట అన్నట్టు విన్నాను నేను. అయినా ఆ మాట అవసరం లేదు. సంతకాలు ప్రజాప్రతినిధులు వచ్చి పెట్టారు, కానీ సభలోకి రాలేదు. అలాగే ప్రశ్నలు వేస్తున్నారు, చక్కటి సమస్య బయటికి తీసుకొచ్చారు. ప్రశ్నలు వేస్తున్నారు, సమాధానం చెప్పేటప్పుడు వాళ్ళు ఉండడం లేదు, వివరణ కోరడం లేదు. ఆ సమయాన్ని మరో సభ్యుడు వినియోగించుకునే అవకాశం లేకుండా చేస్తున్నారు అని చాలా సహేతుకమైనటువంటి సద్విమర్శ కూడా స్పీకర్ గారు చేశారు. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. ఏ విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు, ఆ పార్టీ నాయకులు సభకు రావడం లేదు, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి విషయం మన అందరం గమనిస్తూనే ఉన్నాం. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వేదికైనటువంటి శాసనసభలకు హాజరు కావాలనేటువంటి వాళ్ళు విఘ్నత ప్రదర్శించినప్పుడు వాళ్ళు రాజీనామా చేయొచ్చు. ఎన్నికలు పెడతారు, ఆ నియోజకవర్గాల ప్రజల సమస్యలని, ప్రాంతాల సమస్యలని, రాష్ట్ర సమస్యలని ప్రస్తావించేటువంటి వాళ్ళే, ఆసక్తి ఉన్న వాళ్ళే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తారు, నెగ్గి ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాని నేను ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, నేను శాసనసభకు పోను, నా బాధ్యతలు నిర్వర్తించనంటే అది ప్రజాస్వామ్యాన్ని అవమానపరచ